సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయింది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయినాం. ఇప్పుడు మధ్యలో ఆన్ ద వేలో ఉన్నాం. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసినాం వ్లాగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ ఒక చిన్న ఘాట్ లాగా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ లాగా వాటర్ది. ఇక్కడ బీచ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. మొత్తం ఫ్యామిలీస్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇట్లా ఫ్రెండ్స్తో వచ్చినా ఎంజాయ్ చేస్తాము. ప్లస్ ఇక్కడ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా వ్యూ పాయింట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే క్రొకడైల్ జోన్ అని అక్కడ బోర్డు పెట్టారు, కానీ అక్కడ క్రొకడైల్స్ ఉండయా అది ఇప్పటివరకు తెలియదు. ఎప్పుడు చూడలేదు క్రొకడైల్స్ నేను. ఇక్కడ చూసుకుంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ ఎర్త్ డ్యామ్ అని ఉంది. అది చాలా మెయిన్, బాగుంటుంది అక్కడ వ్యూ పాయింట్ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు అదే రోడ్, ఇక్కడ రోడ్ నుంచి వెళ్తే అక్కడ చూసారా, ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ అన్నమాట. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మేము అక్కడ వ్యూ పాయింట్లో నిల్చుని చూస్తున్నాము. ఇక్కడ సూపర్ ఉంది అసలు వ్యూ పాయింట్. ఆ గేట్స్ వదిలినప్పుడు ఇట్లా నీళ్ళు ఇట్లా స్ప్రే కొట్టినట్టు ముఖానికి వస్తుంది. మీరు మాన్సూన్ సీజన్ ఇట్లా వర్షాలు పడే టైంకి వస్తే గేట్స్ ఓపెన్ చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది వ్యూ. అప్పుడు మీకు వచ్చిన దానికి పడుతుంటుంది. సో ఇప్పుడు మనం ఆ డ్యామ్ చూసుకున్నాక బోటింగ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా బోటింగ్కి 3 టైమింగ్స్ ఉంటాయి ఎవ్రీడే. ఒక డేకి 10:30కి ఒక బోట్ వస్తుంది, 11 o'clock ఒక బోట్ వస్తుంది, మళ్ళీ 1:30కి ఒక బోట్ వస్తుంది. మేము వెళ్ళింది 11 o'clock బోట్. ఒకవేళ మీరు 11 o'clock బోట్ చూస్ చేసుకుంటే మంచిగా అక్కడ డైనింగ్ స్పాట్ ఉంటుంది, మంచిగా అక్కడే లంచ్ చేయవచ్చు వ్యూ పాయింట్లో. అది కూడా చూపిస్తాం మీకు ముందు. ఇప్పుడైతే మా బోట్ వస్తుంది అక్కడ, ఆ బోట్లోనే మనం వెళ్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఫెరీ వచ్చేసింది. ఈ ఫెరీ చాలా పెద్దది. దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. నేను ఇప్పుడు పైనకి వెళ్ళినా, కింద వాళ్ళు ఎక్కుతున్నారు. ఇది ఒక లాంచ్ టైప్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము. ఇది చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం బోటింగ్ స్టార్ట్ అయింది. కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు, సూపర్ ఉంది. మస్తు క్లియర్గా ఉన్నాయి వాటర్. ఇప్పుడు బోటింగ్కి 1 hour టైం అవుతుంది. మనం వెళ్ళే డెస్టినేషన్ ప్లేస్కి 1 hour జర్నీ చేయాలి. ఇది వచ్చేసి ఇది మీద కంపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ లాంచ్ స్టేషన్ ఉందా, ఇప్పుడు మనం అక్కడే దిగబోతున్నాం. ఇప్పుడు అక్కడ అందరు కనిపిస్తున్నారో అక్కడనే
ప్లస్ ఇక్కడ దిగినాక మనకి 2 hours టైం ఇస్తారు. ఆ 2 hours ఫ్రెష్ అప్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం అక్కడ మ్యూజియం అవన్నీ చూసుకోవచ్చు. ప్లస్ మనకి డైనింగ్ కూడా ఉంది మంచిగా ఫ్యామిలీస్తోని. మేము వెళ్ళిన లంచ్ టైంకి కాబట్టి మంచిగా డైనింగ్ తినేసి మ్యూజియం చూడడానికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం చూసుకుంటే మేము యాక్చువల్గా అది మ్యూజియం చూసుకున్నాం. మ్యూజియంలో వీడియోస్ తీయనివ్వలేదు, అందుకే వీడియోస్ తీయకుండా డైరెక్ట్ బోట్ ఎక్కేసి రిటర్న్ అయిపోయి ఇది వచ్చేసి బుద్ధవనం దగ్గరికి వచ్చినాము. లోపల బుద్ధుడిది స్టాచ్యూ ఉంది. ఇక్కడ కూడా చాలా పీస్గా బాగుంది. మంచిగా వస్తే ఫ్యామిలీతోని చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాము. ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని మేము డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినాము, రిటర్న్ అయిపోయినాం. దట్స్ ఆల్.